ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో గదుల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 అనే సంఖ్యకు మధ్య ఉన్న విచిత్రమైన సంబంధం ఈ ఘటనతో మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొత్త పార్లమెంటు భవనంలో ఆయా పార్టీల బలాబలాలను చూసి స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తోంది. అయితే వైసీపీ ఎంపీలకు కేటాయించిన గది నెంబర్ వారిని తీవ్ర కలవరానికి గురిచేసింది. స్పీకర్ కార్యాలయం మొదట వైసీపీకి మొదటి అంతస్తులో 11వ నెంబర్ గదిని కేటాయించింది. ఈ నెంబర్ చూడగానే వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు వైసీపీని 11 అంటూ ఎద్దేవా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే నెంబర్ రావడం ఫ్యాన్ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. తమకు ఇచ్చిన గది నెంబర్ మార్చాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు హుటాహుటిన స్పీకర్ను కలిశారు. 11వ నెంబర్ గదిని ఎందుకు వద్దంటున్నారని స్పీకర్ ప్రశ్నించగా ఆ నెంబర్ తమకు కలిసి రావడం లేదని, ఏపీలో తమ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య కూడా అదే కావడంతో అందరూ హేళన చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సలాం. ఇక ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ పార్టీకి 11వ నెంబర్ గదిని కేటాయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. అందరు దీని గురించి చర్చించుకుంటున్నారు. దీని గురించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే ఈ రోజు ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో గదుల కేటాయింపు కార్యక్రమానికి ఈరోజు స్పీకర్ కార్యాలయం ప్రత్యేకంగా చొరవ చూపింది. అయితే కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతి పార్టీకి మామూలు గదులను కేటాయిస్తుంటారు. అయితే ఈ రోజు ఈ గదుల కేటాయింపు వ్యవహారం గురించి ఈ రోజు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అనేది దారి తీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించినటువంటి గది నెంబర్ చుట్టూ సెంటిమెంట్ రాజుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతి పార్టీకి వారి బలం ఆధారంగా గదులను కేటాయిస్తారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలకు మొదటి అంతస్తులో ఉన్నటువంటి 11వ నెంబర్ గదిని కేటాయించారు. అయితే ఈ 11వ నెంబర్ గదిని కేటాయించినటువంటి విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అసౌకర్యంగా ఫీల్ అయినట్లు సమాచారం. అంటే దానికి ప్రధాన కారణం ఇటీవల అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ గెలిచినటువంటి నియోజకవర్గాల మనం సంఖ్య కూడా చూస్తే 11 ఉండడమే దానికి ప్రధాన కారణం. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే 175 స్థానాలకు 164 స్థానాలు కూటమి పార్టీ, అదేవిధంగా 11 స్థానాలను వైసీపీ గెలుచుకున్న నియోజకవర్గ స్థానాలు. అయితే ఈ సందర్భంగా ఈ 11 అనేటటువంటి సంఖ్యను సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువగా వైసీపీకి బనాయిస్తూ ఎక్కువగా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో కూడా ఏదైతే గదుల కేటాయింపుకు సంబంధించి వైసీపీ కేటాయించినటువంటి గది నెంబర్ కూడా 11 కావడం ఇక్కడ వైసీపీ ఎంపీలకు కాస్త షాక్ గురి చేసిందని చెప్పవచ్చు. అయితే దీంతో వారు వెంటనే స్పీకర్ను కలిసి గది నెంబర్ ఏదైతే 11 ఉందో ఆ గది నెంబర్ మార్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేయగా అసలు స్పీకర్ ఎందుకు ఈ 11 నెంబర్లో మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి అనేటటువంటి కోణంలో స్పీకర్ కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు కూడా తమకు ఆ సంఖ్య కలిసి రావడం లేదని, ప్రజల్లో కూడా ఈ నెంబర్పై పలు విమర్శలు వస్తున్నాయని, గతంలో వారు ఎదుర్కొన్నటువంటి ట్రోలింగ్ సమస్యను సైతం స్పీకర్ కు వివరించినట్లు తెలుస్తోంది. దీనితో ఏదైతే వైసీపీ ఎంపీలు వారి యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నటువంటి స్పీకర్ చివరకు 11వ నెంబర్ గదికి బదులుగా 12వ నెంబర్ను గదిని కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలకు కాస్త ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలు కంటిన్యూ ఏం లేదు. ఆ సోషల్ మీడియాలో కూడా బాగా భారీ ఎత్తున బాగా ట్రోలింగ్ అయితే అవుతుంది. ఇదే విషయం గురించి అందరూ ఇదే చర్చిస్తున్నారు బాగా. వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే 2024 ఎన్నికల అనంతరం వైసీపీని ఉద్దేశించి ఏదైతే 11 అనేటటువంటి సంఖ్యతో ఎక్కువగా ట్రోలింగ్ సాగింది. సోషల్ మీడియా వేదికగా ఇదే ఎక్కువ ట్రోలింగ్ సాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాలో వైసీపీకి నెంబర్ 11 అంటూ ఇదే విధంగా ఎక్కువగా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు ఏదైతే కొత్త పార్లమెంట్ భవనంలో గదుల కేటాయింపుకు సంబంధించి ఏదైతే కేటాయించినటువంటి గది నెంబర్ కూడా 11 రావడంతో ప్రస్తుతం
ఇప్పటికే ఎదుర్కొన్నటువంటి ట్రోలింగ్లను దృష్టిలో ఉంచుకున్నటువంటి ఎంపీలు కూడా, వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం, స్పీకర్ కూడా ఆ, ఒక సామాజిక దృక్పథంతో గదికి ఏదైతే 11వ నెంబర్ గదికి బదులుగా 12వ నెంబర్ గదిని కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు తెలుగుదేశం పార్టీకి చూస్తే ఇదే కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి అంతస్తులో ఉన్నటువంటి 9వ నెంబర్ గది కేటాయించబడింది. అంటే ప్రస్తుతం కేంద్ర రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుండగా వారికి ప్రాధాన్యత ఉన్నటువంటి గది దక్కినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఒక సాధారణ గది నెంబర్ కేటాయింపు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారి తీయడం అనేది ఒకంత పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో చర్చ సాగిందని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీకి ముందు కేటాయించినటువంటి 11వ నెంబర్కు బదులుగా వారి యొక్క వినతి మేరకు, వారు ఏదైతే కోరారో ఆ వినతి మేరకు 12వ నెంబర్ గదిని కేటాయించడము, అదేవిధంగా ఏదైతే 11వ నెంబర్ మొదట గది కేటాయించినట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికకు కూడా ఇప్పుడు విస్తృతంగా ప్రచారం. ఓకే రైట్ సలాం, థ్యాంక్ యూ.